శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం కేవలం స్తోత్రం మాత్రమే కాదు. అది ఒక మంత్ర శాస్త్రము. 8వ శ్లోకంలో వాగ్దేవతలు అమ్మవారి ముఖారవింద సౌందర్యాన్ని, అమ్మ ధరించిన దివ్యమైన ఆభరణాలను వర్ణిస్తున్నారు. ముఖ్యంగా ఈ శ్లోకంలో అమ్మవారి కదంబ పుష్పాలపై గల ప్రీతిని, అమ్మ చెవులకు అలంకరించుకున్న సూర్యచంద్రుల విశిష్టతను వివరించారు. అందరూ కూడా శ్రీమాత్రే నమః అని కింద కామెంట్లో రాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. ముందుగా శ్లోకం చూస్తే, కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా తాటం కయుగలీభూత తపనోడుపమండలా. ఇది మనకు 8వ శ్లోకం అన్నమాట. 8వ శ్లోకంలో మనకి మొత్తము 2 నామాలు వస్తాయి. 2 నామాలు కూడా 16 అక్షరాల నామాలే అన్నమాట. మరి నామావళిలో వచ్చేసరికి ఎలా పలకాలి అంటే, శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయై నమః అనేసని, శ్రీ తాటంక యుగలీభూత తపనోడుపమండలాయై నమః అనేసని చెప్పాలి. ఇప్పుడు ఇది ఒక్కొక్క నామానికి అర్థము, పద విభజనతో అర్థము ఇంకా విశేషార్థము 2 తెలుసుకుందాము. మొదటి నామము కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే కదంబ అంటే కదంబ వృక్షము అనేసని. కదంబ అంటే కదంబ వృక్షము అనేసని చెప్పి, అంటే ఆ వృక్షానికి చెందిన పూలు అని. మంజరి అంటే పూల గుత్తులు గుత్తులుగా పూలు వస్తాయి కదా, అలాగా. క్లుప్త అన్నప్పుడు ఏర్పాటు చేయబడిన లేదా సిద్ధం చేయబడిన అనేసని చెప్పి. కర్ణపూర అంటే చెవి అలంకారములు అనేసని. మనోహర మనసును దోచుకునే అందం కలిగినది అని. కదంబ పూల గుత్తులను అమ్మ తన చెవులకు అలంకారాలుగా ధరించి మనోహరంగా ప్రకాశించేది అనేసని అర్థం అన్నమాట. విశేషార్థం చూసుకుంటే, అమ్మవారికి కదంబ వనవాసిని అని పేరు. కదంబ పుష్పాలు జ్ఞానానికి చిహ్నము. భక్తుల హృదయాలనే కదంబ వనంలో అమ్మ విహరిస్తూ ఉంటుంది అనేసని అంతరార్థము. ఇంకా 2వ నామం చూస్తే, తాటంక యుగలీభూత తపనోడుపమండల. తాటంక అంటే చెవి కమ్మలు అని. యుగలీభూత అంటే ఒక జంటగా ఉన్నవి, ఏర్పడినవి అని. ఈ నామంలో తపన ఇంకా ఉడప అనే 2 పదాలు కలిసి సంధి జరగడం వల్ల తపనోడుపగా మారాయి అన్నమాట. తపనోడుప లాగా మారాయి. ఇక్కడ తపన అంటే సూర్యుడు కదా, ఉడుప అంటే చంద్రుడు. సూర్య చంద్రులే అమ్మకు ఆభరణాలు అంటే ఆమె కాలస్వరూపిణి అని అర్థం అన్నమాట. సూర్యమండలము చంద్రమండలము అనే ఈ రెండిటిని తన చెవులకు 2 కమ్మలుగా అంటే తాటంకాలుగా ధరించినది అని అర్థం అన్నమాట. విశేషార్థం చూసుకుంటే, సూర్యచంద్రులు కాలానికి చిహ్నాలు. కాలం అమ్మ ఆధీనంలో ఉంటుందని, అమ్మ సర్వసాక్షి అని దీని అర్థం అన్నమాట. మనము ఉదయం పూట సూర్యుడిని, సాయంత్రం పూట చంద్రుడిని చూస్తూ ఉంటాం కదా. మనము అమ్మవారికి ఏమైనా చెప్పాలి అన్నప్పుడు పగలు సూర్యదేవుణ్ణి చూస్తూ మన మనసులో కోరికలు కానీ, మనం ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అమ్మకి చెప్పాలి అనుకున్నప్పుడు సూర్యదేవునికి చెబితే, సూర్యుడు అమ్మవారికి తాటంకాలుగా ఉన్నారు కదా, చక్కగా అమ్మవారికి చెప్తారనమాట. అలాగే చంద్రుడు కూడా అనమాట. సాయంత్రం పూట చక్కగా చంద్రుడికి చెప్పినా గాని చంద్రుడు కూడా అమ్మకి చేరవేస్తారనమాట మన సమాచారాన్ని. అమ్మవారి సౌందర్యం కేవలం బాహ్యమైనది కాదు. అది బ్రహ్మాండ రహస్యాలను తనలో నింపుకున్న దివ్య సౌందర్యము. మరి ఈ శ్లోకాన్ని స్మరించడం వల్ల దృష్టి దోషాలు తొలగి మంగళకరమైన జీవితం లభిస్తుందని పెద్దల వాక్కు. ఈ వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో బంధువులతో షేర్ చేయండి. మళ్ళీ రేపు మనము 9వ శ్లోకంలో మొదటి నామము తెలుసుకుందాము. 8వ శ్లోకంలో ప్రతి నామానికి ఫుల్ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. తప్పకుండా చూడండి. అందులో అయితే పూర్తి అర్థము, ఎలా పలకాలి, ఒత్తులు, దీర్ఘాలు ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్పాను. రేపు హనుమ జయంతి సందర్భంగా
రేపు లైవ్‌లో మనము హనుమాన్ చాలీసాని 3 సార్లు పారాయణం చేస్తున్నాము. రేపు ఉదయం 10 గంటలకండి. కుదిరిన వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. మనం అందరము కలిసి పారాయణం చేద్దాము. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.